స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు బిజినెస్ అనలిస్ట్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. ఏంటి రేవంత్, ఈ మధ్య మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా మ్యూచువల్ ఫండ్స్ మిడ్ క్యాప్స్ మీద, స్మాల్ క్యాప్స్ మీద ఆంఫీ అండ్ సెబీ వాళ్ళు తీసుకొచ్చిన కొత్త నియమ నిబంధనల గురించి ఎక్కువ డిస్కషన్ చేస్తున్నారు. ఏం జరిగితే ఇవాళ సెబీ అండ్ ఆంఫీ వాళ్ళు మరి ముందుకు వచ్చి ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది ఈ ఇన్వెస్ట్మెంట్స్ పట్ల? బేసిక్గా దీన్ని మనం ఒక ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ యాక్షన్ లాగా మాత్రమే చూడాలి. అక్కడ ఏదో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ మీద వాళ్ళకేదో వ్యతిరేకత అనేది కాదు. సో బేసిక్గా రీసెంట్గా వస్తున్న ఇన్ఫ్లోస్ అన్నీ కూడా మన ఇండియాలో ఎక్కువ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ మీదకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. లార్జ్ క్యాప్ మీద మిగతా వాటి మీద ఎక్కడ డెబ్ బేస్ మ్యూచువల్ ఫండ్స్ మీద కానీ ఎక్కడ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అండ్ మనకి ఇన్వెస్ట్మెంట్ బుక్ కూడా అంటే ఎస్ఐపి బుక్ కూడా మంత్ ఆన్ మంత్ బాగా పెరుగుతుంది. అండ్ రీసెంట్గానే వచ్చింది కదా, దాదాపుగా 9 కోట్ల డిమాట్ అకౌంట్స్, యాక్టివ్ డిమాట్ అకౌంట్స్ ఎన్ఎస్సి యాక్టివ్ డిమాట్ అకౌంట్స్ సుమారుగా 9 కోట్లకు చేరింది. సో బేసిక్గా మనకి ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు భారతదేశంలో పెరుగుతున్నారు. సో పెరగటం ఒకటే ఇంపార్టెంట్ కాదు, వాళ్ళ పెట్టుబడులు రావడం ఒకటే ఇంపార్టెంట్ కాదు, వాళ్ళు పెడుతున్నటువంటి పెట్టుబడులను ప్రొటెక్ట్ చేసేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. ఆ ప్రభుత్వం నియమించిన ఒక బాడీ మనకు ఒక రకంగా సెబీ. అంటే పెట్టుబడిదారుల యొక్క ప్రయోజనాన్ని కాపాడడం ఇక్కడ ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ. ఎందుకు ఎప్పుడైనా కానీ ఏదైనా డీప్ కరెక్షన్ జరిగినట్లయితే మనకి మొదటగా కరెక్షన్ జరిగేది స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లో. ఫస్ట్ స్మాల్ బాగా డీప్ కరెక్షన్ జరుగుతుంది, ఆ తర్వాత మిడ్ క్యాప్ డీప్ కరెక్షన్ జరుగుతుంది, ఆ తర్వాత లార్జ్ క్యాప్ కొంతవరకు. సో బేసిక్ గా ఇప్పుడు పర్టికులర్ గా ఆల్మోస్ట్ మనకి లాస్ట్ 2023లో దాదాపుగా 50-60% స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ర్యాలీస్ జరిగాయి. ఎస్, ఈ 50-60% ర్యాలీలో ఎవరైతే ఈ కొత్త ఊపును చూసి మీరు గమనించినట్లయితే కొత్త అకౌంట్స్ కూడా మార్కెట్ ఇట్లా పరుగులు పెట్టేటప్పుడు వస్తాయి. 2023 జూన్ జూలై నుంచి మార్కెట్ బాగా ర్యాలీ స్టార్ట్ అయ్యింది. ఎప్పుడైతే ర్యాలీ ఉంటుందో సహజంగా అప్పుడే కొత్త అకౌంట్లు వస్తుంటే అదే టైంలో మనకి ఎస్ఐపి బుక్ వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది సహజంగా. సో ఇప్పుడు వస్తున్నటువంటి ఎస్ఐపి బుక్స్ కనుక పెరిగిపోతూ ఉంటే ఏదైనా డీప్ కరెక్షన్ జరిగినట్లయితే ఫస్ట్ పెట్టుబడిదారులందరూ ఇబ్బంది పడతారు. రెండు, ఇప్పుడు దాకా ఏదైతే ఒక మార్కెట్ మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉంది చూసారా, డబ్బులు పెడితే రావు పోతాయి అని, మళ్ళీ అది బలపడుతుంది. ఇప్పుడిప్పుడే మన ఇండియా అంతా కూడా కొంతవైపు కొద్ది వరకు పాజిటివ్గా చూస్తుంది ఈ మ్యూచువల్ ఫండ్స్ని కానీ స్టాక్ మార్కెట్ని అంటే ఈక్విటీ మార్కెట్ని. సో ఇటువంటి సమయంలో వాళ్ళు కనుక డబ్బులు కోల్పోయినట్లయితే వాళ్ళ కష్టజితము పోతుంది. రెండు, దీని మీద నెగిటివిటీ కూడా స్ప్రెడ్ అవ్వడానికి మరొక అవకాశం దొరుకుతుంది అని ఒక ఉద్దేశంతో వాళ్ళు చెప్పింది కూడా ఏంటి అని అంటే కొంతవరకు ఇన్ఫ్లోస్ని నియంత్రించండి, ఏమన్నా విత్డ్రాల్స్ ఉన్నా కానీ వాటిని కూడా ఒకేసారి బల్క్ అమౌంట్స్ లాగా విత్డ్రాల్స్ కానివ్వకుండా కొంత అమౌంట్స్ని మాత్రం విత్డ్రాల్స్ అయ్యేలాగా చూడండి అని. సో దీనికి సంబంధించిన జాగ్రత్తలు ఆల్రెడీ టాటా అండ్ నిప్పాన్కి సంబంధించిన స్మాల్ క్యాప్ ఫండ్స్ ఆల్రెడీ తీసుకున్నాయి. కొత్తగా వస్తున్నటువంటి అంటే పర్టికులర్గా లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ని ఎంకరేజ్ చేయకూడదని నిప్పాన్ ఇంతకుముందు నిర్ణయం తీసుకుంది. సేమ్ ఇలానే టాటా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. సో మనం కూడా గత వీడియోస్లో ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాం, అండ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ విషయంలో పర్టికులర్గా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం 2021 సంవత్సరంలో చూసిన ర్యాలీ లాగా 2023-24 సంవత్సరాలు అయితే ఉండవు. అప్పుడున్నటువంటి పరిస్థితులు, అవకాశాలు, పరిణామాలు అన్ని వేరు. ఆల్రెడీ డిస్కస్ చేసాం. అవన్నీ వేరు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు పర్టికులర్గా మనకు వస్తున్నటువంటి ఎలక్షన్కి సంబంధించినటువంటి ర్యాలీలు అని ఒక రకంగా కేవలం మన భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 60% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ విల్ పార్టిసిపేట్ ఇన్ ఎలక్షన్ నౌ ఇన్ దిస్ ఇయర్. అటు యుఎస్ లో కూడా డిసెంబర్ ఎలక్షన్స్ ఉన్నాయి, దాదాపుగా మనకు కూడా ఇంకా రానున్న 1.5-2 months ఎలక్షన్స్ ఉన్నాయి. సో సహజంగా ఎలక్షన్స్ ఎక్కడైతే జరుగుతుంటాయో దానికి సంబంధించిన ర్యాలీస్ ఉంటూ ఉంటాయి. సో అదే ర్యాలీ కంటిన్యూ అవుతుంది. సో ఇదే కొనసాగుతుందా అని అంటే మనం చెప్పడానికి లేదు. దానికి కూడా ప్రధాన కారణాలు ఏంటి? ఒకవైపు మనం ప్యారలల్గా ఉన్నటువంటి యూకే అండ్ జపాన్ రిసెషన్స్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాయి, అండ్ మనకి యుఎస్ డేటా ఏమంత పాజిటివ్గా లేదు. అండ్ రెండు, ఇది నా పర్సనల్ ఒపీనియన్, ఐ డోంట్ నో హౌ ట్రూ ఇట్ ఈస్ అప్ టు సబ్జెక్ట్ టు కరెక్షన్. ఇది ఇప్పుడు పర్టికులర్గా ఎలక్షన్స్ టైంలో వచ్చేటువంటి డేటాస్ని కూడా పూర్తిగా నమ్మటానికి ఉండదు. ఎలక్షన్ బేస్డ్గానే కొన్ని యూఎస్లో డేటాస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇండియా ఏ కంట్రీలో అయినా కానీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని వాటికి సంబంధించిన రిఫార్మ్స్ని తీసుకొస్తారు. ఆ సెంట్రల్ బ్యాంక్స్కి సంబంధించిన నిర్ణయాలను కూడా చెప్తూ ఉంటారు. సో బేసిక్గా ఇప్పుడు వస్తున్నటువంటి అంత పాజిటివ్ వైబ్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్స్ గ్రో అవుతున్నాయి. ఒక్క చిన్నపాటి డిప్ వచ్చినా కానీ ఎవరు తట్టుకునే కండిషన్స్లో ఉండరు అని ఒక ఉద్దేశం
ఉద్దేశంతో ఒక ప్రొటెక్షన్ యాక్షన్ కింద మాత్రమే అది కట్టడి చేయటం కాదు, కేవలం అంటే కొంతవరకు కంట్రోల్ చేయండి. అసలు ఎంత మీ దగ్గర ఉన్నటువంటి డేటా అంటే ఫస్ట్ మాకు పంపించండి. అసలు ఏంటి మీ డేటా, ఇప్పటి వరకు ఏం జరిగింది ఏం జరిగింది అనేది ఒక డేటా మాకు పంపించండి అని ఒక మాట మాత్రమే చెప్పారు. దీనివల్ల కంప్లీట్గా ఈక్విటీ మార్కెట్కి ఏం నెగిటివ్ కాదు. బేసిక్గా ఆ రోజు కొంతవరకు ఏదో ఈక్విటీ మార్కెట్స్ రియాక్ట్ అయ్యాయి, కానీ మనం దీన్ని ఇంకొక యాంగిల్లో చూసినట్లయితే ఇప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో కనుక ఇన్ఫ్లోస్ని కొంత కంట్రోల్ చేస్తే నెక్స్ట్ అడ్వాంటేజ్ దేనికి జరుగుతుంది? డెఫినెట్గా లార్జ్ క్యాప్స్. ఇప్పటి వరకు మనకి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో ఉన్నటువంటి మనకి లార్జెస్ట్ బ్యాంక్ HDFC బ్యాంక్ చాలా డిప్లో ఉంది. రిలయన్స్ అయితే ఈ మధ్య ర్యాలీలో పార్టిసిపేట్ చేసింది. సో బేసిక్గా మనకి ఐటీ సెక్టర్ ఇంకా ర్యాలీలో పార్టిసిపేషన్ ప్రాపర్గా జాయిన్ కూడా కాలేదు. సో TCS కానివ్వండి, లేకపోతే ఇన్ఫోసిస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంకా మనకి చాలా పార్టిసిపేట్ చేయాల్సి ఉంది మనకి బుల్ రన్లో. సో బేసిక్గా గోయింగ్ ఫర్ ద లార్జ్ అండ్ మిడ్ క్యాప్లో కనుక కంట్రోల్డ్ ఫ్లో జరిగితే కనుక నెక్స్ట్ డెఫినెట్గా మనకు అది లార్జ్ క్యాప్లో అడ్వాంటేజ్ జరుగుతుంది. మనం కరెక్ట్గా ఇయర్ ఎండింగ్ వీడియో చేసేటప్పుడు కూడా అదే మాట చెప్పుకున్నాం. మనకి అట్రాక్టివ్గా యాజ్ ఆఫ్ నో ఏదైనా ఉంది అని అంటే కేవలం లార్జ్ క్యాప్ మాత్రమే. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ మాత్రం కొంతవరకు రిస్క్గా అనిపిస్తుంది. పెరగదు అని అనట్లేదు, ఒకవేళ పెరిగిన మాక్సిమం 10% పెరగచ్చేమో. 10% అనేది పెద్ద రిటర్న్ ఏం కాదు, పడ్డా చాలా దారుణంగా పడుతుంది. అండ్ ఇప్పుడు ఆల్రెడీ 7% నియర్ బై మనకి స్మాల్ క్యాప్లో కరెక్షన్ జరిగింది. ఎవరైనా లాస్ట్ లెగ్ ఆఫ్ ద ర్యాలీలో 10 లక్షలు లంసం పెట్టుంటే వాళ్ళకి ఆల్రెడీ 7% డిప్ అంటే పెద్ద వాల్యూ, అంటే దాదాపు 70,000 రూపాయలు నెగిటివ్లో కనిపిస్తుంది పెట్టిన వెంటనే. సో ఇటువంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా ఉండేందుకే వీళ్ళకి అవగాహన లేదు, కాబట్టి పెట్టుబడిదారులకి ఎలాగో అవగాహన లేదు, ఏ టైంలో ఈక్విటీలో పెట్టాలో తెలియదు. సింపుల్గా మ్యూచువల్ ఫండ్ నాకు అంతా తెలుసు, ఒక బటన్లో ఉంటుంది, కొడితే డబ్బులు పోతాయి, డబ్బులు అందులోకి పోతాయి, డబ్బులు అందులోకి పోతాయి లేదో నాకు తెలియదు, కానీ రాంగ్ టైంలో పెడితే మాత్రం మీ డబ్బులు పోతాయి. సో టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏ టైంలో ఎక్కడ డబ్బులు పెట్టాలి, ఏ టైంలో ఎక్కడి నుంచి ఎక్కడికి షిఫ్ట్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో దీని మీద ఇన్వెస్టర్ అవేర్నెస్ అనేది సరిగ్గా లేదు, కాబట్టి ఇన్స్టిట్యూషన్స్నే మనం కొద్దిగా రెగ్యులేట్ చేద్దాము. రెగ్యులేట్ అంటానికి కూడా లేదు, కొంత అడ్వైస్ ఇద్దాం ఇన్స్టిట్యూషన్స్కి అని వాళ్ళు కొంత కంట్రోల్ చేయండి అని మాత్రమే చెప్పారు. అదేదో ఒక ఆర్డర్ లాగా కాదు, జస్ట్ టు ప్రొటెక్ట్ దేర్ ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ అంతే. సో వాళ్ళ పెట్టుబడులు పాడుకోకుండా ఉండేందుకు కంట్రోల్డ్గా ఉంచండి. లార్జ్ క్యాప్ మీద కొంత ఫోకస్ పెరిగింది. దాని యొక్క పరిణామమే మన ఇప్పుడు నిఫ్టీ హాల్ టైమ్ హైస్ టచ్ చేసుకుంటూ పోతుంది. ఎప్పుడైతే మనకు అనౌన్స్మెంట్ వచ్చిందో ఆ రోజు కొంత కరెక్షన్ జరిగినప్పటికీ ఆ తర్వాత నుంచి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ, పర్టికులర్గా బ్యాంక్ నిఫ్టీ మీరు గమనించినట్లయితే ఆ నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ స్పీడ్గా గ్రో అవుతుంది. దానికి గల కారణం HDFC బ్యాంక్లో పెట్టుబడులు వస్తున్నాయి, అదర్ బ్యాంక్స్లో పెద్ద ప్రైవేట్ బ్యాంక్స్లో పెట్టుబడులు వస్తున్నాయి, రిలయన్స్ కూడా బాగా దూసుకొని వెళ్ళిపోతుంది. సో బేసిక్ ఇప్పుడు ఏవైతే రియల్ క్వాలిటీ స్టాక్స్ ఉన్నాయో అవి మూవ్మెంట్ స్టార్ట్ చేశాయి. ఈ HDFC బ్యాంకు, రిలయన్స్, TCS, ఇన్ఫోసిస్ అని క్వాలిటీ స్టాక్స్ ఇవన్నీ కూడా మూమెంటంలోకి వచ్చేసాయి. సో మనకి అందుకే ఇప్పుడు దాదాపు 22,500 కూడా క్రాస్ చేసింది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు కొంచెం ర్యాలీలో పార్టిసిపేషన్లోకి వచ్చింది. సో బేసిక్గా జస్ట్ టు ప్రొటెక్ట్ ఈ లార్జ్ క్యాప్స్లో కొంతవరకు ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నా కానీ డిప్ పెద్దగా హెవీగా ఉండదు. ఏదైనా ప్రమాదం జరిగినా కొంతవరకు రీజనబుల్ డిప్సే వస్తూ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ వాటిలో పార్టిసిపేషన్ పెద్ద రిస్క్ ఏం కాదు అనే ఒక ఉద్దేశంతో వాటిలో రిస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి ఎటువంటి ఆంక్షలు కాదు అవి, జస్ట్ టు ప్రొటెక్ట్ ఇన్వెస్టర్స్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.